హలో ఎవ్రీవన్, ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 1 17th జూలై షిఫ్ట్ 3 ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూద్దాం రండి. యాంటనీ అడుగుతున్నాడు దేనికి? ట్రయంఫ్ కి. ట్రయంఫ్ అంటే ఏంటమ్మా? విజయం, గెలవటం. గెలవటం ఆపోజిట్ ఏంటి? ఓడిపోవటం, డిఫీట్. ఓకేనా? క్యాప్చర్ అంటే ఏంటి? బంధింపబడటం. అండ్ అటైన్మెంట్. అటైన్మెంట్ అంటే ఏంటి అంటే అచీవ్ అవ్వటం, పొందటం, మనం అనుకున్న గోల్ ని సాధించటం. ఓకేనా? సక్సీడ్ అనే అది గెలవటం. ఓకే, నెక్స్ట్ నోషన్ కి యాంటోనిమ్ అమ్మ. నోషన్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ కాన్సెప్షన్ అన్నమాట. అది అతని వరకే ఉంటుంది. ఓకేనా? దానికి ఆపోజిట్ ఏంటంటే రియాలిటీ. రియాలిటీ అంటే ఏంటి? అందరికి ఒకేలాగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కోషంట్ తెలిసిందే కదా, నెంబర్ డివిజన్స్ లో వస్తుంది మనకి. లా తెలిసిందే, రూల్ అని. పోర్షన్ అంటే ఒక భాగం. ఓకే, నెక్స్ట్ వ్యాక్స్. వ్యాక్స్ అంటే మనకి తెలిసిన మీనింగ్ ఏంటి? ఆ జిగురు కదా, కానీ ఇక్కడ వ్యాక్స్ ఏంటి అంటే టు గ్రో. ఓకే, సో దానికి ఆపోజిట్ వెయిన్. వెయిన్ మీనింగ్ కూడా మనకి పెద్దగా ఐడియా ఉండదు. వెయిన్ అంటే ఏంటి అంటే టు డిక్రీజ్. ఓకే, పాలిష్ తెలుసు కదా, షైనింగ్ గా రబ్ చేయటము. కేవ్ అంటే స్టిక్ అమ్మ. వెయిల్ అంటే తెలుసు కదా, ఆ మనకి మ్యారేజెస్ లో, క్రిస్టియన్ మ్యారేజెస్ లో బ్రైడ్ వేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ connotation, pattern, depth. ప్యాటర్న్ స్పెల్లింగ్ అమ్మ PATRON. ఓకే, సో మనకి స్పాన్సర్స్ అంటాం కదా, స్పాన్సర్ చేసే వాళ్ళని లేకపోతే సపోర్ట్ చేసే వాళ్ళని మనము ప్యాట్రన్ అంటాము. PATRON, ఎక్స్ట్రా టీ వచ్చిందంటే. ఓకేనా? కానోటేషన్ అంటే ఐడియా. డెప్త్ అంటే ఒకటి ల్యాక్ అయి ఉండటం. క్వారీ అంటే స్టోన్స్, రాళ్ళ క్వారీ అంటాం కదా, అదనమాట. ఆ ప్లేస్ లో, ఆ గ్రౌండ్ లో స్టోన్స్ అండ్ శాండ్ ని ఉంచుతారు. నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనిమ్ ఆఫ్ స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే చిందర వందరగా ఉండటం. గ్యాదర్డ్ అంటే అన్ని ఒక చోట ఉండటం. ఓకేనా? సో పెరిష్డ్ అంటే ఏంటి అంటే ఒక ఎండ్కి రావటం, ఎండ్ అయిపోవటం, అంతం అవటం. ఓకేనా? టు డై ఆర్ కమ్ టు ఎన్ ఎండ్. ఓకే, డిసిపేటెడ్. డిసిపేటెడ్ అంటే డిసపియర్ అమ్మా. పెంచ్ అంటే తెలిసిందే కదా, స్కాటర్ అనే వస్తుంది. స్మాల్ అమౌంట్స్, స్కాటర్ ఇన్ స్మాల్ అమౌంట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో స్కాటర్డ్ ఆపోజిట్ గ్యాదర్డ్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దా సుప్రియ అనే కదా, దా సుప్రియ. సుప్రియ ఒక్కలే ఉంటారా? కాదుగా. సుప్రియ ఈజ్ ద బెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇది కరెక్ట్ అవుతుంది. సుప్రియ ఈజ్ బెస్ట్ గర్ల్ అనము. క్లాస్ లో అందరికన్నా సుప్రియని బెస్ట్ కాబట్టి దా బెస్ట్ అంటాము. ఇక్కడ కూడా దా సుప్రియ అనము. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ లో సెంటెన్స్ బి కరెక్ట్. బి సెంటెన్స్ సెకండ్ ఆప్షన్ లో ఇస్తారన్న రూల్ ఎక్కడా లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. You are the dash to the throne and should behave in such a manner. You are higher. Higher అంటే ఏంటి? నువ్వు వారసత్వుడివి. అవునా? సో ఆ సింహాసనానికి వారసత్వుడి, దానికి తగునంగా నువ్వు బిహేవ్ చేయాలి. ఓకేనా? హెయిర్ అంటే తెలిసిందే కదా, మన నెత్తి పైన ఉంటుంది జుట్టు. హియర్ అంటే లొకేషన్ చెప్తుంది, ఇక్కడ అని. హెయిర్ అంటే రాబిట్ అమ్మ. ఓకే, హైర్ అంటే ఇన్హెరిట్. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్. మీ ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చారు, యాక్టివ్ వాయిస్ లో కావాలి. హ్యాడ్ బీన్ ఉంది కదమ్మా, మనకి హ్యాడ్ ఉండాలి. హ్యాడ్, హ్యాడ్ ఉంది, హ్యాడ్ లేదు, హ్యాడ్ లేదు. సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లో హ్యాడ్ ఉందమ్మా, మనకు కావాల్సింది హ్యాడ్. ఇప్పుడు వాళ్ళు ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చారు, మనకి యాక్టివ్ వాయిస్ లో కావాలి. దర్శన వాజ్ లాఫ్డ్ అన్నారు. సో పాస్ట్ టెన్స్ లో ఉండాలి. లాఫింగ్ రాదు, బై యాక్టివ్ వాయిస్ లో రాదు, విల్ రాదు.
ఫస్ట్ ఆప్షన్ all her classmates laughed at Darshana. 10th question. Correct order of sentences. చూడండి అమ్మా ఫస్ట్ ఏ వెల్ యూ కాంట్ మేక్ షీ సెడ్ లుకింగ్ బ్యాక్ టు మీ నేనేం చెప్పకుండా తను నాకేం చెప్తుంది సో ఏ తప్పు నెక్స్ట్ బి షీ వెంట్ ఆన్ వెల్ యూ మై ట్రై ఐ రెస్పాండెడ్ ఐ అండ్ షీ లాఫ్డ్ నో చూడండి షీ కేమ్ ఇన్ అండ్ వీ సెడ్ హలో తను వచ్చింది మీ ఇద్దరు హలో చెప్పుకున్నాము సీతో స్టార్ట్ అవ్వాలి సీతో స్టార్ట్ అవ్వాలి సీతో స్టార్ట్ అవ్వాలి సీతో కావాలి సీతో స్టార్ట్ అయ్యింది సో చదువుతాను చూడండి షీ కేమ్ ఇన్ అండ్ వి సెడ్ హలో దెన్ షీ జస్ట్ లుక్డ్ అట్ మీ అండ్ సెడ్ వాట్ యూ వాంట్ ఏం పేరు అది మెక్నీ ఏదో సంథింగ్ నేమ్ అమ్మా రిమెంబర్ ఓకే తర్వాత వెల్ ఐ వాంట్ యూ టు బ్రింగ్ అండ్ సీ ప్లీజ్ ఐ యాడెడ్ వెల్ యూ కాంట్ మేక్ మీ షీ సెడ్ లుకింగ్ బ్యాక్ ఎట్ మీ షీ వెంట్ ఆన్ well you might try I responded and she laughed okay ఈ విధంగా వస్తుంది మళ్ళీ సెంటెన్సెస్ ఇచ్చారు ఆఫ్టర్ ఎగ్జామినింగ్ దీస్ త్రీ అప్రోచెస్ ఏ అప్రోచెస్ తెలుసా ఏతో స్టార్ట్ అవ్వదు నెక్స్ట్ డి అంట నెక్స్ట్ ఎగ్జామినర్ నెక్స్ట్ అంటే ముందు ఫస్ట్ ఏదో జరగాలిగా డితో స్టార్ట్ అవ్వదు సి చూడండి satisfied that leopard had not crossed the river I determined to put in operation my plan for closing the two bridges at night and thus confining the leopard to my side of the river. See tarvata D. Next, I examined the footpath of the 3 nights previously my goat had been killed. Okay. After examining these 3 approaches, అక్కడ 3 అంటే D తర్వాత ఏ వచ్చింది 3 అప్రోచెస్ అంటున్నాడు కానీ సిడిలో మనకు 3 అప్రోచెస్ వచ్చాయా రాలేదుగా సో సిడి కూడా కాదు బితో స్టార్ట్ అవుతుంది చదువుతాను చూడండి దేర్ వర్ 3 అప్రోచెస్ టు ద బ్రిడ్జ్ వన్ ఫ్రమ్ ద నార్త్ వన్ ఫ్రమ్ ద సౌత్ అండ్ బిట్వీన్ దీస్ టూ ఏ హెల్ప్ బిటన్ ఫుట్ పాత్ ఫ్రమ్ రుద్రప్రయాగ్ బజార్ సో బి తర్వాత దీస్ 3 అప్రోచెస్ అని ఏతో వస్తుంది అనమాట ఓకేనా సో 4th ఆప్షన్ మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అప్ట్యూస్ అంటే ఏంటమ్మా మనకి యాంగిల్స్ లో వచ్చే అప్ట్యూస్ కాదమ్మా ఓకేనా ఇక్కడ అప్ట్యూస్ అంటే ఏంటి అంటే స్టూపిడ్ అని అర్థం ఓకే దీనికి ఆపోజిట్ అస్ట్యూట్ వస్తుంది అస్ట్యూట్ అంటే క్లవర్ అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒబీస్ తెలిసిందే కదా వెయిట్ ఓవర్ వెయిట్ అవ్వటం బ్యానల్ అంటే బోరింగ్ గా ఉండటం ఆబ్సొల్యూట్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అమ్మా అంటే అవుట్ డేటెడ్ అని అర్థము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ he was so curious that he rose many questions రోజ్ అని పదం ఉంది కానీ ఇక్కడ యూజ్ చేయకూడదు దట్ he raised many questions మనకి రైజ్ రెండు ఉన్నాయి అమ్మా ఈ రైజ్ అంటే ఏంటి అంటే నేచురల్ గా పైకి రావటం అనమాట ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఎవరు సన్ ని పైకి ఈస్ట్ గా రైజ్ అవ్వమని చెప్పరు సన్ తనకు తానుగా రైజ్ అవుతుంది నేచురల్ గా అప్పుడు రైజ్ రోజ్ వస్తుంది మనల్ని హ్యాండ్స్ రైజ్ చేయమంటారు ఒక నాన్న తెలిస్తే రైజ్ యువర్ హ్యాండ్స్ అంటారు ఆ రైజ్ ఇదమ్మా మనం అనుకోని హ్యాండ్స్ రైజ్ చేస్తాము సో దీనికి రైజ్డ్ వస్తుంది సో ఇక్కడ రైజ్డ్ రావాలి రోజ్ రాకూడదు ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అనేవి తను అడుగుతున్నాడు నా మీటింగ్ లో సో నేచురల్ గా జరుగుతుంది కాదనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మనీ ఫర్ లేటర్ అంటే రైనీ డే ఓకేనా కష్టకాలంలో మనీ సేవ్ చేసుకుంటున్నందుకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఫ్యూచర్ లో వచ్చే ఎమర్జెన్సీస్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కోసం మనీ సేవ్ చేసుకుంటున్నాము దాన్ని మనము మనీ సేవింగ్ ఫర్ ఏ రైనీ డే అంటాము నెక్స్ట్ క్వశ్చన్ A similarity between two features of two things on which a comparison may be based. మనకి రీజనింగ్ అడుగుతూ ఉంటారు స్కిన్ డర్మటాలజిస్ట్ అవి ఎవరు అని సో దాన్ని ఏమంటాము ఎనాలజీ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అమాల్గమేషన్ అంటే కంబైన్ చేయటం ఓకేనా ఎపతి అంటే ఎటువంటి ఫీల్ లేకుండా ఉండటం అనమాట పతి అంటే ఫీలింగ్ అనమాట ఎపతి అంటే ఫీల్ లేకుండా ఉండటం ఎవరేమైపోతే నాకు అనవసరం అని, ఎటువంటి కన్సర్న్ లేకుండా ఉండటం. అంబిగ్విటీ అంటే
డబల్ మీనింగ్ అంటే క్లియర్, ఒకదానికి ఒకే మీనింగ్ ఉండకుండా ఇలా అవుతుంది అలా కూడా అవుతుంది. సో క్లియర్ గా ఉండకపోవడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, బీట్ అబౌట్ ద బుష్. బీట్ అబౌట్ ద బుష్ అంటే ఏంటి? చెప్పాల్సింది చెప్పకుండా సోదంతా చెప్పడం అనమాట. టు అవాయిడ్ గివింగ్ ఎ డెఫినెట్ ఆన్సర్ ఆర్ పొజిషన్. నెక్స్ట్, ఇన్కరెక్ట్లీ స్పెండ్. అస్టోట్, అస్టోట్ మీకు ఇందాక వచ్చింది క్వశ్చన్ లోనే. ఓకేనా? ఫర్ సపోజ్ ఇది కనుక మీరు వెరిఫై చేసుకోవచ్చు కరెక్టా కాదా అని, మీకు ఈ స్పెల్లింగ్ తెలియకపోతే. ఓకేనా? ఇందాక ఆప్షన్స్ ఉంది కదా, అస్టూట్ అని, ఆప్షన్స్ కి ఆపోజిట్. ఓకే, అబ్సల్యూట్ మీకు తెలిసిందే, అబ్రాక్ట్ కూడా తెలిసిందే. ఇది అబండెన్స్ అమ్మా. అబండెన్స్ స్పెల్లింగ్ ఏంటమ్మా? ABUN వస్తుంది, DANCE. అబండెన్స్ అంటే ఏంటి? లార్జ్ క్వాంటిటీ, ప్లెంటీ ఉంటాం, ప్లెంటీ ఆఫ్. ఓకే, నెక్స్ట్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే తెలుసు కదా, టోటల్ అని అర్థం వస్తుంది, లేకపోతే నాట్ క్వాలిఫైడ్ అని కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ అబ్రప్ట్ అంటే సడన్ అని, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, మనకి అబండెన్స్ ABUN వస్తుంది, EN రాదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, the money paid to the former wife, husband or partner when the marriage is ended. When the marriage is ended అంటే పెళ్ళైపోయిన వాళ్ళని ఇవ్వటం కాదు, వాళ్ళు పెళ్ళై డివోర్స్ తీసి మ్యారేజ్ అనే రిలేషన్షిప్ ఎండ్ అయిన తర్వాత. ఓకే, అప్పుడు ఏం ఇస్తారు? భరణం అంటారు కదా, దాన్ని అలిమోనీ అంటాము. ఓకే, నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్, వాళ్ళని క్యారవాన్ అంటాం అన్నమాట. జిప్సీస్ అంటే ఇప్పుడు తోడు చెప్పిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా, సో అటువంటి పీపుల్ ని జిప్సీస్ అంటాము. ఫార్చ్యూన్ టెల్లర్, ఫార్చ్యూన్ టెల్లింగ్ కి సంబంధించింది. ఓకే, బ్రూడ్ అంటే ఏంటి అంటే ఫ్యామిలీ ఆఫ్ యంగ్ యానిమల్స్. నెక్స్ట్, కాన్స్టిలేషన్. కాన్స్టిలేషన్ తెలుసు కదా, స్టార్ కి సంబంధించింది, మనకి మూవీ కూడా ఉంది. సో గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఓకే, సో పీపుల్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ వ్యాన్ ఇస్ క్యారవాన్. వ్యాన్ వ్యాన్ అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, I think Journey will not have saved enough money by the time the year ends. So have పక్కన మనకి ఏం రావాలి? V3 రావాలి. Have saved. ఓకే, ఈ పార్ట్ లో ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్లోజ్ టెస్ట్. The dash of birds is one of the most fascinating aspects of the natural world. ఫస్ట్ లోనే బ్లాంక్ ఇచ్చేస్తారు. అసార్ట్మెంట్, వేరియబిలిటీ, మల్టిట్యూడ్, డైవర్సిటీ ఆఫ్ బర్డ్స్, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అన్నమాట. ఓకే, అసార్ట్మెంట్ అంటే ఏంటి అంటే రేంజ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, కానీ డైవర్సిటీ యూజ్ చేసినంత ఫ్రీక్వెంట్ గా దీన్ని యూజ్ చేయమనము. ఓకేనా? నెక్స్ట్, వేరియబిలిటీ అంటే వేరియేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న వేరియేషన్స్. ఓకే, మల్టిట్యూడ్ అంటే డైవర్సిటీ కాదు కానీ ఎక్కువ నెంబర్ లో ఉండటం అన్నమాట. ఓకే, సో డైవర్సిటీ యాక్ట్ అవుతుంది. The diversity of birds is one of the most fascinating aspects of the natural world. From the soaring flight of eagles to the colorful plumage of parrots, birds have evolved a wide range of dash to survive. వాళ్ళకి wide range of strategies, survival strategies ఉంటాయి ఒక్కొక్క bird కి. Okay, and thrive in their environment. One of the most remarkable adaptations is the ability of some birds to migrate over vast distances, often crossing oceans and continents to reach their breeding or wintering grounds. However, many species of birds are facing threats to their survival, such as habitat loss, climate change, and dashed by humans. Humans ఏం చేస్తున్నారు? హ్యూమన్స్ వాటిని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. హ్యూమన్స్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల వాళ్ళ హ్యాబిటెట్ అనేది నాశనం అవుతుంది. ఎక్స్ప్లాయిటేషన్ అంటే హ్యూమన్ యొక్క బెనిఫిట్ కోసం, హ్యూమన్ యొక్క అడ్వాంటేజ్ కోసం వాటిని యూజ్ చేసుకోవటం వలన వాటి యొక్క హ్యాబిటెట్ అనేది లాస్ అవుతుంది. ఓకేనా?
Next question. In response, conservation efforts have been put in place to protect these birds and their habitats. This might involve creating protected areas, restoring degraded habitats, or reducing the use of pesticides and other harmful chemicals. Another important aspect of bird conservation is dash population to track changes, ante monitoring populations to track changes over time and identify emerging threats. This can be done through citizen science programs or through more intensive efforts led by conservation organizations. Ultimately, protecting birds and their habitats is not only important for the birds themselves, but also for the broader ecosystems they are part of. And the many benefits these ecosystems provide to humans, such as clean water, for clean air and water, and dash opportunities అంటే recreational opportunities అంటే ఏంటి అంటే ఎంజాయ్మెంట్ కోసం లీజర్ కోసం చేసే ఆపర్చునిటీస్ ని రీక్రియేషనల్ ఆపర్చునిటీస్ అంటాం అనమాట. సో ఆర్డర్స్ అంటే రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్ requires a lot of effort. Next, work related ante something related to one's profession or job. Strenuous ante requires physical effort. Okay na? So recreational apt outing anamata. Okay, something that is done for enjoyment or leisure. Something that is done for enjoyment or leisure. Okay na? So ఇది ఇవాళ 25 English previous questions. Next మళ్ళీ రీజనింగ్ క్వశ్చన్స్ తో వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.